డాడీ. హేమోద్రి, ఆవేశంలో నువ్వు చాలా తప్పు చేశావు. ఆ జడ్జి చనిపోవడం వల్ల మన సిండికేట్కి ఎంత నష్టం తెలుసా? మన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఆ జడ్జి కేసు కొట్టేసేవారు. మన సిండికేట్కి నీడనిచ్చే చెట్టుని నరికేసావు కదయ్యా. ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటారు? చచ్చిన ఆ జడ్జిని బతికించి తేలేదుగా. హేమోద్రి, నోర్మై. జరిగిన దానికి సిండికేట్ మెంబర్లకు సారీ చెప్పు. చెప్పు. ఐఎమ్ సారీ. డియర్ మెంబర్స్, మంచివో చెడ్డవో మన సిండికేట్ కి కొన్ని పాలసీలున్నాయి. తప్పు చేసి మన సిండికేట్ మెంబర్స్ అందరికీ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అందుకే ఇవాల్టి నుండి మన వ్యాపార వ్యవహారాల నుంచి హేమాద్రిని సస్పెండ్ చేస్తున్నాం. ఏ పనికైనా ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం. దెబ్బ కొట్టడం గొప్ప కాదు, దాన్ని ఎప్పుడు ఎలా కొట్టాలనేది తెలుసుకోవడమే గొప్ప. కనుక నిదానంగా ఆలోచించి నిబ్బరంగా అడుగు వేయగల నా దత్తపుత్రుడు శివాజీయే ఇవాల్టి నుంచి మన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇవాళ నిరంజన్ రాలేదేమిటి? 6 నెలలుగా తన వసూళ్లు మనం పంపలేదు సార్. అది అడుగుతారేమోనని వచ్చున్నాడు. శివాజీ, నిరంజన్ సంగతి నువ్వే చూడు. ఇక డబ్బు వ్యవహారాలన్నీ నీకే అప్పచెప్తున్నాను. టోటల్ గా బ్యాంక్ అకౌంట్స్, డాక్యుమెంట్స్ అన్ని రేపు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏం కావాలన్నా నేను కూడా నిన్నే అడుగుతాను. ఇంకోసారి ఆలోచించండి డాడీ. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నక్కలు సంబరపడతాయి. అలాగే మా హేమాద్రి బాబు ఎవరినైనా చంపితే సొమ్ములు లాక్కు తినొచ్చని కమిషనర్ చంకలు గుద్దుకుంటాడు. ఇదిగా తీసుకా. మీ హేమాద్రి బాబు చంపింది నీలాంటి సన్నాసిని కాదు, జడ్జిని. అది నక్సలైట్ చర్యని మేనేజ్ చేయడానికి నేను చచ్చానురా. చచ్చుంటే దేశానికి దరిద్రం వదిలేదు. మా అబ్బా శివాజీ గారికి అధికారాలను ఎంటగట్టేశాడు. డబ్బంతా వాడి చేతిలో పెట్టేశాడు. నన్ను చేతగాని వాడిని చేశాడు. నేను చేతగాని వాడిని కాదు, నేను చేతగాని వాడిని కాదు. ఆ కుర్నాకుడికేమో జడ్జి మర్డర్ చూసి నువ్వు కిల్లర్వి, హంతకుడు వెళ్ళి రెచ్చిపోయాడంట. అబ్బా! ఆ శివాజీ గారిని వాడి కొడుకును తలుచుకుంటేనే నా ఒంట్లో రక్తం కుతుకుతలాడిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నీ రక్తం చల్లబడేందుకు ఒకటే మార్గం. ఏంటది? శివాజీని వాడి కొడుకుని లేపే. అదంత సులువు కాదు. మీ నాన్న శివాజీని నిరంజన్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా, నీ చేతికి రక్తం అంటకుండా వాడిని అక్కడే లేపించేయి. జడ్జి మర్డర్ కళ్ళారా చూసిన ఆ పిల్లాన్ని నువ్విక్కడ ఫినిష్ చేసేయి. ఆహా, ఏం ఐడియా ఇచ్చావు. అంటే దాదాలు, రౌడీలు, కిరాయి గుండాల కంటే ఎక్కువ నిరూపించావు. భయ్యా, ఏంటండి? శివాజీ ఇంటికి పోని పోనీ. ఎక్కడికి? శివాజీ సాబుని పిలుచుకొస్తా సార్. అంత పిలుపులేం అక్కర్లేదు, హారన్ కొట్టు, వాడే వస్తాడు. నిరంజన్ దగ్గరికి డబ్బులు వసూలు చేయడానికి వెళ్తున్నావు కదా, నాన్నగారు ఈ లెటర్ తనకి ఇమ్మని చెప్పారు. పోనీ ఏమండి, భోజనం వేళకి వచ్చేస్తారుగా? తప్పకుండా. అమ్మగారు, అమ్మగారు, డ్రైవర్ రైముట మీ అడ్రస్ చెప్పి ఈ కాగితం ఇమ్మన్నాడు. బయలుదేరుతున్నాను రా, వచ్చేస్తున్నా. రే విశాల్, ఇందులో ఏముందో కాస్త చదివి చెప్పరా. నేను క్రికెట్ మ్యాచ్ ఆడదాం వెళ్తున్నానమ్మా, వాడితో చదివించుకో. రే రాజేష్, ఇది కాస్త చదవరా. కాసేపు ఉండమ్మా. 4 ముక్కలే కదా, చదవరా. ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా, తర్వాత చదివి పెడతాను. అబ్బా,
నమస్తే సార్. నమస్తే. నిరంజనకు శివాజీ వచ్చాడు. అలాగే సార్. మీకోసం శివాజీ వచ్చాడు. ఓకే సార్. నువ్వు కూడా అతనితో లోపలికి వచ్చి అతను వెళ్ళే వరకు ఇక్కడే ఉండు. అలాగే. శివాజీ గారు, ఇక్కడ బెట్టింగ్స్ బాగా జరుగుతాయి, లక్షల్లో ఉంటుంది. రండి సార్. నిన్న ఒక మర్డర్ జరిగింది, మొన్న ఒకటి కన్నుపోయింది, రోజు ఏదో గొడవ. ఓ హలో శివాజీ గారు, రండి. హలో. టేక్ యువర్ సీట్. ఏంటి సడన్ గా ఇలా మా మీద కలిగింది? నీ మీద దయతో రాలేదు నిరంజన్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా వాటా మాకు ఇవ్వమని మా డాడీ చెప్పాడు. టేక్ కేర్. నాకేమన్నా ప్రమాదమా? ఈ లెటర్ తెచ్చిన వాడిని చంపేసి శవాన్ని మాయం చేసేయ్. నీ బాకీలు తీరిపోయినట్టే. ప్రశ్న అడిగనా? ఏంటన్నా? డాడీ నాకు అన్నయ్యకు అందరి ముందు ముద్దు పెడతారు, కానీ నిన్ను గదిలోకి తీసుకెళ్లి ముద్దు పెడతారు. నేను చాలా సార్లు చూశాను. అలా ఎందుకమ్మా? రే, అలాంటివన్నీ అడగకూడదురా. చెప్పమ్మా. ఏమి చెప్పేది? రే, నేను ఇంకొక జోక్ చెప్పనా? నువ్వు ముందు చెప్పు, అది విన్నాక జోక్ కాదు నేను చెప్తాను. వద్దులే, వెళ్ళి పడుకో, టైం అయింది. డాడీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెస్తానన్నారు, అది తిన్నాక పడుకుంటాను. అమ్మా భయపడద్దురా, నేను వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే మమ్మీ. అమ్మా త్వరగా రా అమ్మా. ఏమండి, నాతో చిన్న కోరిక. నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆసుపత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది.